హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, మర్చిపోవద్దు అస్సలు కూడాను. అండ్ ఈరోజు వీడియోలో చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. బట్ మీరు ఒక ఎమోషనల్ జోన్లో ఉన్నట్లయితే ఎవరైనా కానీ, సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏడవాల్సింది మీరు కాదు, మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని మోసం చేసి పోయిన వాళ్ళు. అది కదా అసలైన రివెంజ్ అంటే. నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి వీడియో ఎండ్ వరకు. మీకు వీడియో బాగుంది, మాకు అర్థమైంది, మేము ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తే డెఫినెట్గా లైక్ చేయండి. కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, అన్న ఆ అన్న విడిపోతున్నారు, చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోతున్నారు అనమాట. యాక్చువల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేది ఎప్పుడు ఫేక్ కానే కాదు, కానీ మనం ఎంచుకునే పర్సనే ఫేక్ అవుతారు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి లవ్లో ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత చాలామంది ఇక అంతటితోనే చాలు అనుకొని వదిలేసుకుంటారు. అంటే ఈ ప్రేమ ఇవన్నీ అస్సలు వద్దు, అంత ట్రాష్, అసలు నమ్మకూడదు అనే ఒక థాట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవతల పర్సన్ మిమ్మల్ని చీట్ చేసిపోయారు కాబట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఎప్పుడైనా మీరు ఫర్దర్గా మళ్ళీ ఇంకెవరినైనా చూస్ చేసుకున్నా, లవ్ చేయాలనే థాట్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎప్పటికీ ఫేక్ కాదు. మనం ఎవరినైతే ఎంచుకుంటున్నామో, ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళే ఫేక్ అవుతారు. దానివల్ల మాత్రమే విడిపోతారు కూడా అనమాట. సో రీజన్ ఏదైనా కానివ్వచ్చు, మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా ఏడుస్తూ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారనే సంగతి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆ ఫీల్ అలానే ఉంటుంది, ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు రియలైజ్ అవుతారు. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది వద్దనుకొని పోయిన వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటారనమాట. ప్లీజ్ నాకు ఫోన్ చేయి, మాట్లాడు, నాకు టెక్స్ట్ చెయ్యి. సో ఇలాంటివి పెడుతూ ఉంటారు అనమాట. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, అబ్బాయో అమ్మాయో, వాళ్ళకి మీ మీద నిజమైన ప్రేమ అయితే అసలు వాళ్ళ హార్ట్ ఒప్పుకుంటుందా మీతో మాట్లాడకుండా ఉండటానికి, మీకు కాల్ చేయకుండా ఉండటానికి, లేదా మిమ్మల్ని కలవకుండా ఉండటానికి? బట్ మీరు ఒక సైడ్ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అన్నా కూడాను వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే మీరు హర్ట్ అవుతున్నారు, చాలా పెయిన్ తీసుకుంటున్నారు, మీరు ఆల్రెడీ బ్రతిమలాడుతున్నారు నాతో మాట్లాడు అని, అయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఫరక్ పడట్లేదు అంటే మీకు అర్థం అవ్వాలి కదా. అలాంటప్పుడు మేబీ వాళ్ళు వచ్చినా కూడాను ఏదో మీ పెయిన్ చూసి వస్తారు, ఏదో బాధపడుతున్నావు కదా అని. బట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు, వస్తారు పోతారు, వస్తారు పోతారు. బట్ వేస్ట్ ఆఫ్ టైం అది, నిజంగా చెప్తున్నాను. అలా బ్రతిమలాడుకుంటే వచ్చే లవ్ ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకు వాళ్ళుగా రియలైజ్ అవ్వాలి, వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకోవాలి, వాళ్ళకి వాళ్ళుగా మీ పైన ప్రేమ ఉండాలి. అప్పుడే కదా అది జీవితాంతం ఉంటుంది. స్టిల్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇష్టంతో మీతో మాట్లాడలేనప్పుడు హార్ట్ఫుల్గా, ఇక వాళ్ళు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? నిజంగా చెప్తున్నాను, మనకు పెద్ద ఎనిమి ఏదైనా ఉంది అంటే అది అది ఎవరో కాదు, మన బ్రెయినే అనమాట. అది ఎలాంటిది అంటే, జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ తెలిసినా కూడాను, అవతల పర్సన్ ఫేక్ అని ప్రూవ్ అయినా కూడాను ఆహ్, అదే లూప్‌లో ఉండిపోయి, అదే ఎమోషన్ తీసుకుంటూ హ్యాపీనెస్‌కి దగ్గర కాకుండా చూస్తుంటదనమాట ఆ బ్రెయిన్ అనేది. ఎందుకంటే అవే థాట్స్. ఇక ఆలోచనల్లోనే మునిగి తేలుతూ ఉంటారు అనమాట. అండ్ వన్స్ ఒక పర్సన్ కరెక్ట్ కాదు, రాంగ్ పర్సన్ అని మనకి ఐడియా వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఇంక బయటికి రావాలి. ఎంతసేపు అక్కడే కొంతమంది ఎలా ఉంటుందంటే, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఫేక్ ప్రామిసెస్‌లు చేసేసి ఇన్ని రోజులు ట్రావెల్ చేసేసేసి మధ్యలోనే జంప్ అయిపోయారు అని తెలుసు. యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా స్టిల్ ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. ఇంకా ఎక్కడ హోప్ పెట్టుకొని, సో ఖచ్చితంగా నాతో మాట్లాడతారు, నా కోసం వస్తారు అనే పిచ్చి భ్రమల్లో చాలామంది బ్రతుకుతూనే ఉంటున్నారు. బట్ గైస్, మీరు ఎవరైనా కావచ్చు, వన్స్ వాళ్ళకి ఏమైనా కావచ్చు, అది ఆప్షన్ ఉందో వేరే థాట్ ఏమైనా కానీ, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. మీరు బ్రతిమలాడుకొని లాక్కొచ్చుకున్నా కూడాను, అంటే ఏదో రకంగా దగ్గరికి తెచ్చుకున్నా కూడాను ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ వేరు. వాళ్ళు మీతో ఫ్యూచర్ ఉండాలి, ఇలాంటివి ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకి లేవు అనమాట. ఏదో కొన్ని రోజులు బావుండన్నాళ్ళు టైమ్ పాస్ చేశారు, గడిపారు. ఇక చాలనుకున్నారు. లేదా వాళ్ళకి ఇంక వేరే బెటర్‌గా ఒక ఆప్షన్ దొరికుండొచ్చు. ఏదేమైనా కానీ మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయినప్పుడు దూరంగా ఉండటమే మంచిది. అదే మీకు వాల్యూనిస్తుంది. సో చిన్న చిన్న వాటికి విడిపోండి అని నేను చెప్పట్లేదు.
కానీ ఒకరి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అంటే ఇంకా వాళ్ళ కోసం స్టిల్ వెయిట్ చేస్తూ అక్కడే ఉండటం కరెక్టేనా? ఆలోచించండి. జరిగిపోయిందంటే ఒక బ్యాడ్ డేగా తీసుకోండి. బ్యాడ్ లైఫ్‌గా తీసుకోవద్దు. ఇప్పుడు మనం ఒక పేజీలో ఏదన్నా ఒకటి రాసామనుకోండి, ఏం చేస్తాం? ఏదన్నా తప్పు రాసామనుకోండి, అంతవరకు ఆ పేజీ చించి అవతల పడేస్తాం. అంతేగాని బుక్ మొత్తం ఇసిరి పడేయంగా. అలాగే మీ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్ ఏదైతే ఉంటుందో అంతవరకు దాన్ని డిలీట్ చేసేసేయండి. అంతేకానీ అదే డైనమాలో ఉండిపోయి స్టిల్ నేను ఇలానే ఉంటాను, ఇలానే ఏడుస్తుంటాను, ఇలానే బతుకుతాను అంటే దాన్ని ఇంకెవరేం చేయలేరు. అది మీ కర్మ అనుకోవటమే ఇంకా. బట్ ఎవ్వరు కూడా ఇప్పుడు టీనేజ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరు లవ్ చేస్తారు. అది పెద్ద సీరియస్ టాపిక్ కాదు. అది కామనే అనమాట. ప్రేమించటం గొప్ప కాదు. ఆ ప్రేమను నిలబెట్టుకోవటంలోనే గొప్పతనం బయటపడుతుంది. సో, మీ అందరూ అనుకోవచ్చు అలా అని చెప్పేసి మమ్మల్ని ఇంత బాధపెట్టి, ఇంత మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని మేము ఈజీగా వదిలిపెట్టేసుకోవాలా? అంతేనా? అని మీ అందరికి అనిపించొచ్చు. వదిలిపెట్టొద్దు. ఎలా అంటే మీకు అంటే మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి వెళ్ళిపోతే, వెళ్ళిపోయిన పర్సన్‌ని మర్చిపోండి. గుర్తుపెట్టుకోవద్దు. కానీ వాళ్ళు మీకు ఏదైతే మీ గుండెకి గాయం చేసి వెళ్లారో, ఆ గాయాన్ని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అదే మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. అయినా ఎవరైనా మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఏడవాలి కానీ మీరు ఏడ్చేదేంటి చెప్పండి? బంగారం లాంటి నిన్ను వదిలిపెట్టుకున్నామా అని వాళ్ళు ఏడుస్తారు. ఆ రోజు ఎలాగో ఒక రోజు వస్తుంది. కాకపోతే మీరు పేషెన్సీతో ఉండాలి. ఓపిక పట్టాలి. అది ఖచ్చితంగా 100% నేను చెప్పగలను జరిగిద్ది. కాకపోతే అది కొంచెం తొందరగా జరిగిద్దో, కొంచెం లేట్‌గా జరిగిద్దో కానీ డెఫినెట్‌లీ 100% జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకనిపిస్తుంది వన్ డే వాళ్ళ థాట్ వస్తుంది. ఏంటి అంటే కొట్టుకున్నా, తిట్టుకున్నా వాళ్ళ ప్రేమలో ఒక రియాలిటీ ఉంది. అలాంటి ఒక గుడ్ లవ్‌ని నేను మిస్ చేసుకున్నాను నా జీవితంలో అని వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని ఏడ్చే రోజు కూడా వస్తుంది. కాకపోతే టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది అంతే. వెయిట్ చేయాలి. అలాగే మీరు కూడా చేంజ్ అవ్వాలి. వెళ్ళిపోయిన ఫేక్ పర్సన్స్ కోసం వెయిట్ చేయొద్దు. వదిలేసేయండి. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి. లైఫ్ ఇప్పుడున్న దానికన్నా కూడా చాలా 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 బెటర్ అవుతుంది అన్నమాట. పెయిన్ జీవితాంతం ఉండదు. ఏది జీవితాంతం ఉండదు. పెయిన్ అనే కాదు హ్యాపీనెస్ ఉండదు. ఏది లైఫ్ లాంగ్ ఉండదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. బట్ ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ, రియాలిటీని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే లైఫ్ అన్నమాట. సో, అది ఇప్పటికిప్పుడు సడన్‌గా అవ్వలేకపోవచ్చు. బట్ డెఫినెట్‌లీ గుడ్ డేస్ అనేవి మీ లైఫ్‌లో తప్పకుండా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఒకటే చెప్తున్నాను. మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిన తర్వాత మీకు సింపుల్‌గా అర్థమైపోవాలి. నేను ఇంతవరకు కూడా ఒక రాంగ్ పర్సన్‌తో ట్రావెల్ చేశాను అని. సో, వన్స్ రాంగ్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఆ జోనర్‌లో నుంచి ప్లీజ్ మీరు బయటకొచ్చేసేయండి. ఎంత ఎర్లీగా బయటకొచ్చేస్తే అంత మంచిది అనమాట. ఎలా అంటే మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్‌గా పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? వాడికి ముచ్చటగా 3 మాటలు చెప్పడం కూడా రాదు. వాడి స్వార్థం వాడు చూసుకుంటూ బతికేస్తాడు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, మిమ్మల్ని వదిలేసుకున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనమాట. సో, కాబట్టి జస్ట్ రిలాక్స్. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీ కామెంట్స్ అన్నీ చూస్తాను. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. అండ్ మంచి మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉండండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.